అందరికీ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ప్రతి యూట్యూబర్ జీవితంలో ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. అదేంటంటే మానిటైజేషన్. నా ఛానల్‌కి కూడా మానిటైజేషన్ అవుతుందా? వెంటనే డబ్బులొచ్చేస్తాయా? అని చెప్పేసి చాలా ఆశగా చూస్తూ ఉంటాము. అసలు ఈరోజు మన టాపిక్ ఏంటంటే మానిటైజేషన్ గురించి పూర్తిగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. నేను చాలా వీడియోస్ చూసాను. కానీ నాకు సగం అర్థమైతే సగం అర్థం అవ్వలేదు. కొన్ని కొన్ని వీడియోస్ అయితే నాకసలు అర్థం కాలేదు. సగం చెప్తారు. ఇంకొక సగం నెక్స్ట్ వీడియో అంటారు. లేకపోతే ఇంకొక సగమేమో మళ్ళీ చెప్తాను. అది ఇది అని చెప్పేసి నాకు ఒక్కటి కూడా క్లియర్‌గా అర్థం అవ్వలేదు. అందుకని చెప్పేసి నేనే పూర్తిగా తెలుసుకున్నాను. నా జీవితంలో అంటే ఇప్పుడు నా ఛానెల్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది గూడా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మానిటైజేషన్ గురించి, అలాగే పెద్ద యూట్యూబర్లు చేసే పెద్ద తప్పు గురించి గూడా నేను చెప్పబోతున్నాను. అవి మీరు క్లియర్‌గా అర్థం చేసుకొని పాటిస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? తప్పకుండా అవి చూడండి. ఈరోజు మానిటైజేషన్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి క్లియర్ చేసేస్తాను. మీకు ఈ వీడియో అవసరం అనుకుంటే చూడండి. ఓకేనా? నేను ముందుగా మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాను. అదేంటంటే హ్మ్. 1000 మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 4000 గంటలు వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే డబ్బులొచ్చేస్తాయి అని చెప్పేసి చాలామంది ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మీకున్న డౌట్స్ మొత్తం ఇప్పుడు నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. మామూలుగా ఒక బటన్ నొక్కితే మానిటైజేషన్ అయిపోతుంది, డబ్బులొచ్చేస్తాయి అనేది ఊహ మాత్రమే. అది ఎందుకంటే యూట్యూబ్‌లో మనం ఏం వీడియో చేస్తున్నామో, అసలు ఎలాంటి కంటెంట్ చేస్తున్నామో, ఇలాంటివన్నీ యూట్యూబ్ పరీక్షిస్తూ ఉంటుంది. మనం సరైన కంటెంట్ ఇస్తున్నామా లేదా? ఆడియన్స్ బాగా చూస్తున్నారా లేదా? లేకపోతే ఆడియన్స్‌కి ఈ వీడియోలు నచ్చట్లేదా? అనేది అన్నీ గమనిస్తూ ఉంటుంది యూట్యూబు. అలాంటప్పుడు మనం ఏంటంటే మంచి కంటెంట్ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి, ఆడియన్స్ బాగా సపోర్ట్ చేసిన వీడియోస్‌లకి వెంటనే మానిటైజేషన్ అనేది అప్రూవల్ అయిపోతుంది. కొన్ని వాటికేమో రిజెక్ట్ అవుతా ఉంటది కొంతమందికి. అది అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది మానిటైజేషన్ అనే దానికి మీకు క్లారిటీగా నేనైతే చెప్తాను. ఇంకొక హ్మ్. మాటేంటంటే మీకు చెప్తాను ముందు ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీకు నేను ఇంకొక విషయం చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వెంటనే డబ్బులొచ్చేస్తాయి అని చెప్పేసి, అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను అలానే అనుకోండి. ఎవరైనా మనం కష్టపడి వీడియోస్ చేస్తున్నప్పుడు, మనకి మానిటైజేషన్ అవుతుందా? త్వరగా డబ్బులొస్తాయా? అని చెప్పేసి ఆలోచిస్తాము. కానీ మనకి స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో నుంచి డబ్బులు రాదు. కానీ నిదానంగా మాత్రం వస్తాయి. తప్పకుండా సక్సెస్ అవుతాము. మీరు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం హడావుడి పడి ఎంతగానో ఆలోచించినంత మాత్రాన మనకి యూట్యూబ్ నుంచి డబ్బులైతే రావు. దానికి ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ గురించి మనం గూడా స్టార్టింగ్‌లో తెలుసుకోవాలి. దీనినే మానిటైజేషన్ అంటారు. నేను కూడా స్టార్టింగ్‌లో తెలుసుకోలేదు. తర్వాత నేను మానిటైజేషన్‌కి అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత దీని గురించి ప్రాసెస్ మొత్తం తెలుసుకున్నాను. నిజంగా ఇప్పటికి కూడా రీయూజ్డ్ కంటెంటే ఉంది. మానిటైజేషన్ అవ్వలేదు. అది ఎందుకు అవ్వలేదు, ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాను. దీని గురించి నేను పూర్తిగా అర్థం చేసుకొని, పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నాలాగా మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి నేను వీడియో చేయడానికి చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం, మీరు చేసే ప్రతి వీడియోకి మీ వాయిసే ఉండాలి. ప్రతి కంటెంట్‌కి మీరే ఆలోచించుకోవాలి. ఇంకా మీ వాయిస్ ఉంటే చాలా బెటరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ వాయిస్ తీసుకొచ్చి పెట్టినా ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది. మనం మానిటైజేషన్ అయ్యిందాకా చాలా జాగ్రత్తగా మన ఓన్ కంటెంటే, మన ఓన్ వాయిస్‌తోనే వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వీడియోస్ తీసుకోవాలి. మానిటైజేషన్ అయిన తర్వాత చాలామంది చూస్తున్నాం కదా! రీల్స్ చేస్తున్నారు, సాంగ్స్ చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఇవన్నీ తర్వాతైనా చేసుకోవచ్చు. కానీ మనకి ఇంపార్టెంట్ ఏందంటే, మనకి మానిటైజేషన్ అయ్యిందాకా చాలా జాగ్రత్తగా వీడియోస్ అయితే చేసుకోవాలి. ఇది నేను చాలా లేట్‌గా తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అలాంటి తప్పులు నేను చేయట్లేదు. మానిటైజేషన్ అయిపోయిందాకా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వీడియోస్ చేసుకోవాలి. మనకి వ్యూస్ రావట్లేదనో, లేకపోతే ట్రెండింగ్‌లో ఏదైనా ఉంటే మనం తొందరగా
సక్సెస్ అవుతాం అని చెప్పేసో, వ్యూస్ బాగా వస్తాయి అని చెప్పేసో, ఇలా హడావుడి పడి చాలామంది చేసే తప్పులు ఇవన్నీ అసలు ఎవరు చేయొద్దు. మన ఓన్ కంటెంట్, ఓన్ వాయిస్ ఉంటేనే మనకి త్వరగా మానిటైజేషన్ అవ్వడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు మనం మానిటైజేషన్ ఎలా ఏంటి అనేది ప్రాసెస్‌లోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకు. ఇప్పుడే అసలు ప్రశ్న మొదలవుతుంది. అసలు మానిటైజేషన్ అంటే ఏమిటి? యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అసలు ప్రతి ఛానల్‌కి యూట్యూబ్ మానిటైజేషన్ ఎందుకివ్వదు? కొన్ని ఛానల్స్‌కి వెంటనే ఎందుకిస్తుంది? వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ క్లారిటీగా వివరంగా మాట్లాడుకుందాం వచ్చేయండి. ఇప్పుడు మనం మొదటి స్టెప్ గురించి మాట్లాడుకుందాం. మానిటైజేషన్ గురించి. మానిటైజేషన్ అయిన తర్వాత వెంటనే డబ్బులొచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఉంటారు. కానీ అది నిజం కాదు. మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా కొంత ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి డబ్బులైతే వస్తాయి. తర్వాత అసలు యూట్యూబ్ మనకి డబ్బులెలా ఇస్తుంది? ఎందుకిస్తుంది? అనే దానికి సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రతి వీడియోకి యాడ్స్ అయితే వస్తాయి. ఈ యాడ్స్ పడినప్పుడు మనకి డబ్బులైతే జనరేట్ చేయటం జరుగుతుంది. అప్పుడేంటంటే మనకి వీడియోస్‌కొచ్చే యాడ్స్‌ని బట్టి మనకి యూట్యూబ్ కొంత ఉంచుకొని మనకి కొంత వాటా ఇస్తుంది. పూర్తిగా మనకి ఇచ్చేది పూర్తిగా యూట్యూబ్ తీసుకోదు. హ్మ్. 45% ఏమో యూట్యూబ్ తీసుకుంటుంది. మిగతాది 55% మనకిస్తుంది. అది యాడ్స్ వల్ల మనకైతే డబ్బులు రావడం జరుగుతుంది. కానీ ఈ మానిటైజేషన్ అవ్వకముందు, అయిన తర్వాతైనా మన వీడియోస్ యూట్యూబ్ చాలా పరీక్షిస్తుంది. వీటిని ఈ వీడియోస్ ఆడియన్స్‌కి బాగున్నాయా లేదా? బాగా నచ్చుతున్నాయా లేదా? అందరికి ఉపయోగపడుతున్నాయా లేదా? లేదు కొందరికైనా ఉపయోగపడుతున్నాయా? మంచి క్వాలిటీగా ఉన్నాయా? ఇలా అన్నీ పరీక్షించుకుంటూ ఉంటుంది. అన్నీ నచ్చిన తర్వాతే మనకి మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ చేస్తుంది. అది కూడా వెంటనే ఎలిజిబుల్ అయిన వెంటనే మనకి మానిటైజేషన్ అయితే అప్రూవల్ అవ్వదు. ఎందుకంటే మనకి ఛానల్ మొత్తం గమనిస్తూ ఉంటుంది. వీళ్ళేమైనా వేరే వాళ్ళయి తీసుకొచ్చి కంటెంట్ పెట్టారా? వీళ్ళు ఓన్‌గా చేసుకున్నారా? లేకపోతే అసలు ఏం చేస్తున్నారు? అని చెప్పేసి అన్నీ గమనిస్తూ ఉంటుంది. తర్వాత అంతా మన ఓన్ వాయిస్ ఉన్న తర్వాత మన కంటెంట్ బావుంటే అప్పుడేం చేస్తుందంటే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ చేస్తుంది. లేదు అంటే రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే వైపీపీకి చేరుకోవాలి. ఇందులో చేరుకున్నప్పుడే మనకి మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. ఇందులోకి చేరాలి అంటే ఏం చేయాలి? ఇందులోకి చేరాలి అంటే కొన్ని అర్హతలు కావాలి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం చూడండి. అసలు వైపీపీ అంటే ఏంటి? వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరికీ తెలిసిందే. మనం వీడియోస్ చేయాలి అంటే మనకి 1000 మంది సబ్‌స్క్రైబర్స్ రావాలి. అలాగే 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇవన్నీ సంవత్సరం లోపు కంప్లీట్ చేయాలి. అని చెప్పేసి మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన యూట్యూబ్ వాళ్ళు పెట్టిన రూల్ అనుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ చేస్తుంది కదా! అయితే ఇప్పుడు మనకి సంవత్సరం లోపు రాకపోయినా కూడా 2, 3 సంవత్సరాల తర్వాతైనా కూడా వచ్చినప్పుడు ఇప్పుడు మానిటైజేషన్ అయితే చేస్తుంది. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. లేదు నేను చెప్పింది తప్పైతే మీరు కామెంట్స్‌లో చెప్పండి. నేను తెలుసుకుంటాను. ఓకేనా? నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను. అంతా నాకే తెలుసని నేను అనుకోవట్లేదు. నాకు తెలియనివి గూడా చాలా ఉంటాయి. అయితే దీని గురించి ఇప్పుడు మనం వీడియోస్‌లో మాట్లాడుకుందాము. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! 1000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ ఉండాలి. సంవత్సరంలోపు మొత్తం కంప్లీట్ అవ్వాలి. లేకపోతే షార్ట్ వీడియోల ద్వారా 10,000,000 వ్యూస్ అయినా రావాలి. అప్పుడు మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి. అయితే మనకి మానిటైజేషన్ మనం అప్లై చేసినప్పుడు అందరికీ రాదు మానిటైజేషన్. అప్రూవల్ అవ్వదు. ఎందుకు అవ్వదు అని చెప్పేసి నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. ఇప్పుడు కూడా ఇంకొంతమందికి బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒకే రోజు 1000 మంది సబ్‌స్క్రైబర్స్ అయిపోయారు. తర్వాత వాచ్ అవర్స్ కూడా ఇద్దరికీ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరు మానిటైజేషన్‌కి అప్లై చేశారు. కానీ ఒకళ్ళకి మానిటైజేషన్ అయ్యింది. ఇంకొకళ్ళకి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు అంటే ఒకళ్ళేమో వాళ్ళ వీడియోస్ జెన్యూన్‌గా ఓన్ వాయిస్‌తోని
అన్నీ వాళ్ళ వీడియోస్ అయితే చేశారు. వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయింది. ఇంకొకళ్ళున్నారు కదా! వాళ్ళేంటంటే పక్కన వీడియోలు తీసుకొచ్చి డౌన్‌లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్‌లో పెట్టారు. అందుకని చెప్పేసి వాళ్ళకి మానిటైజేషన్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు అర్థమైందా మీకు? మనం మానిటైజేషన్ మనకి పూర్తిగా వెంటనే రావాలి. మానిటైజేషన్ అయిన తర్వాత డబ్బులు రావాలి అంటే, మనం మన ఓన్ వాయిస్‌తో మన ఓన్ వీడియోస్ మాత్రమే చేసుకోవాలి. పక్కన వాళ్ళయి తీసుకొచ్చి పెట్టామా, లేదంటే సాంగ్స్ పెట్టి డాన్స్‌లేసామా, లేతే రీల్స్ చేసామా, ఇవన్నీ ఎప్పుడంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత చేసుకుంటే కొంచెం ఉపయోగం ఉంటది. ఇవన్నీ మానిటైజేషన్‌కి ముందు చేస్తే వాళ్ళు ఛానల్స్ మీకు తెలిసిందే కదా! వేల మంది, లక్షల మంది యూట్యూబ్ అయితే చేస్తున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓను కంటెంట్ ఉన్న వాళ్ళదే మానిటైజేషన్ చేస్తున్నారు. పక్కన ఇంకేదైనా ఎవరైనా తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకైతే మానిటైజేషన్ చేయట్లేదు. రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా యూట్యూబ్ ఏం చూస్తుంది? ఆడియన్స్ మంచిగా మన వీడియోస్ కనెక్ట్ అవుతున్నారా లేదా? అని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టినా లేదు వీడియోస్ ఎవరైనా చేస్తూ ఉన్నా కూడా మీ సొంత వీడియోస్, సొంత వాయిస్‌తోని మానిటైజేషన్ అయిందాకా మీరు ఇబ్బంది పడ్డా, మీరు కష్టపడ్డా, మీరు ఏది చేసుకున్నా కొంచెం మానిటైజేషన్ అయిందాకా చేసుకోండి. తర్వాత మీకు ఏదైనా రీల్స్ చేసుకోవాలన్నా, డాన్స్ వీడియోలు చేసుకోవాలన్నా, ఏదైనా డిఫరెంట్‌గా ఏదైనా సాంగ్స్ పెట్టుకొని చేసుకోవాలన్నా మానిటైజేషన్ అయిన తర్వాతయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాపీరైట్ వచ్చిందా? కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందా? కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందనుకోండి డబ్బులు వేరే వాళ్ళకొస్తాయి. సాంగ్స్ వాళ్ళకి. రాకపోతే డబ్బులు మనకే వస్తాయి. అదన్నమాట సంగతి. ఇప్పుడు చాలా మందికొచ్చే ఒక డౌటు అదేంటంటే మనకి యూట్యూబ్‌కి అప్లై చేసే ముందు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1000 మంది కంప్లీట్ అయిపోయిన తర్వాత సబ్‌స్క్రైబర్స్ మనం అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకున్న తర్వాత వెంటనే మానిటైజేషన్ వస్తుందా? అప్రూవల్ వస్తుందా? లేదంటే ఇంకేదైనా ప్రాసెస్ చేయాలా? చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పు నేను మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి. అస్సలు ప్రయాణం ఇక్కడే మొదలైంది. మనం అప్లై చేసిన తర్వాత మనకి మానిటైజేషన్ అయితేనే కదా డబ్బులొచ్చేది. అవ్వకపోతే రావు కదా! ఇక్కడే జాగ్రత్తగా మనం అప్లై చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను అప్లై చేసే ముందు ఇవన్నీ ఏం ఆలోచించలేదు. ఇలా రీయూజుడ్ వస్తుందా? లేదా మన వీడియోస్ పెడుతున్నామా? అప్లై బటన్ ఆన్ అయిన తర్వాత వెంటనే అప్లై చేసేసాను. అసలు నేను ఏమీ ఆలోచించలేదు. అందుకని నాకు రీయూజుడ్ వచ్చింది. దీనికి చాలా ప్రాసెస్సే ఉంది. నేను మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు మాత్రం తప్పకుండా చూడండి. ఇప్పటివరకి మనం మానిటైజేషన్ అంటే ఏంటి? యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? వైపీపీ అంటే ఏంటి? అలాగే ఇంకొన్ని విషయాలైతే మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేయాలి? ఏ యాప్‌లో అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేస్తే త్వరగా వస్తుంది? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే మనకి ఇవన్నీ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 1000 మంది సబ్‌స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత, మనం ఇంకా మానిటైజేషన్‌కి అప్లై చేస్తాం కదా! అప్లై చేసిన వెంటనే మనకి మానిటైజేషన్ అయిపోతుంది. ఇంక వెంటనే డబ్బులొచ్చేస్తాయి అనే అపోహలో ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మన వీడియోస్ అన్నీ యూట్యూబ్ మొత్తం గమనించాలి. మొత్తం వెరిఫై చేయాలి. ఇంకా ఇలా ప్రాసెస్ చాలా ఉంటాయి. అయితే ఇప్పుడసలు ఎలా అప్లై చేయాలి? మానిటైజేషన్‌కి ఎలా అప్లై చేయాలి అంటే, వైటీ స్టూడియో ఉంటది. ఈ యాప్ యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానిలో ఎర్న్ ఆప్షన్‌లోకెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది. అప్లై బటన్ అని చెప్పేసి గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. దాన్ని అప్లై చేసిన వెంటనే మనకి మానిటైజేషన్ అయితే అయిపోదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ మొత్తం మీరు ఆలోచించుకొని నిదానంగా చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రతి ఒక్క యూట్యూబర్ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మనకి అడ్రెస్ తప్పు పెట్టినా, లేకపోతే మెయిల్ అయినా, ఇంకేదైనా అక్కడ ఉన్న ఆప్షన్స్ మొత్తం మనం కరెక్ట్‌గా ఫిల్ చేయాలి. ఒక్కటి తప్పు పడ్డా కూడా మనకి మానిటైజేషన్ ఆగిపోతుంది. అలాగే ఓన్ వీడియోస్, ఓన్ వాయిస్ చాలా ముఖ్యం. ఇవేమీ లేకుండా హడావుడిగా అప్లై బటన్ వచ్చేస్తుందని చెప్పేసి అప్లై చేశాము అనుకోండి, ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ వస్తది. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీతో చెప్తున్నాను. ఖచ్చితంగా రీయూజ్డ్ వస్తది. ఒకసారి మీరు అప్లై చేసే ముందు వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే ఎవరి వీడియోస్ అన్నా మనం తీసుకొచ్చి పెట్టామా? అది ఇది అని మొత్తం చెక్ చేసుకొని సాంగ్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి.
మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పటికేం అయిపోలేదు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. మాట్లాడుకుందాం. అయితే నేనిప్పుడు మీకొక విషయం చెప్పాలి. చెప్తున్నాను కాబట్టి, మనం మానిటైజేషన్ చేసుకోవటానికి కూడా చాలామంది బయట క్రియేటర్స్ డబ్బులడుగుతున్నారు. మీరు మాకింత డబ్బులివ్వండి. మీకు మేము మానిటైజేషన్ చేసి పెడతాము అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ మానిటైజేషన్ చేసుకోవడానికి చాలా సింపుల్ అది. కానీ తెలియక మనం ఏం చేస్తామంటే, మీరు మానిటైజేషన్ చేస్తారా? మరి వాటి ప్రాసెస్ ఏంటి? అది ఇదని నేను కూడా కనుక్కున్నాను. కనుక్కుంటే నాకేం చెప్పారంటే, ఇద్దరు ముగ్గురు ఏం చెప్పారంటే, "మాకు మనీ ఇస్తే మేము చేస్తామని" చెప్పి అన్నట్టుగా మాట్లాడారు. మనీ కూడా 1000, 2000లో లేదండి. చాలా నా దృష్టిలో అయితే చాలా ఎక్కువ ప్రాసెస్సే. దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్‌లో అడగండి. తప్పకుండా చెప్తాను. చాలా ఎక్కువ అమౌంటే అడుగుతున్నారు. కానీ అన్నీ ఒకే వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి, మీరు నాకు మెసేజ్ చేయండి దీని గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు. అప్పుడు నేను చెప్తాను. ఎంత అడిగారు? ఆహ్, మానిటైజేషన్ వాళ్ళే చేస్తారా? వీడియోలు చెక్ చేయటమైనా, ఇంకేమైనా మొత్తం వాళ్ళే చేస్తారా? ఎంత ఏంటి అనేది క్లియర్‌గా మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మానిటైజేషన్ అప్లై చేసాం గదా! అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు చాలామంది క్రియేటర్లు చేసే పెద్ద తప్పేంటో మీకు నేను చెప్తాను. చాలామందేంటంటే అప్లై చేసిన తర్వాత ఇంకా వీడియోస్ పెట్టడం మానేస్తారు. అది నేను కూడా జేశాను. ఇంక అప్లై చేశాం కదా! మళ్ళీ అది అప్రూవల్ వచ్చినప్పుడు మానిటైజేషన్ సక్సెస్ అయ్యిద్దా లేదా అని అది అయిపోయిన తర్వాత వీడియోస్ పెట్టొచ్చులే అని చెప్పేసి అన్నట్టుగా నేను అప్లై చేసిన వెంటనే మనకేదైనా మెయిల్ వచ్చిందా అది ఇది అని చెప్పేసి వెంటనే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి గంటకి 2 గంటలకు ఒకసారి ఓపెన్ చేసి చూసుకునేదాన్ని. ఇలాంటి తప్పు మీరు చేయకండి. ఎందుకంటే మనకి మెయిలొస్తది. మెయిలొచ్చిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత మనకి కనిపిస్తది. మనం ఎన్ని సార్లు చూసినా ఉపయోగం ఏముండదు. కానీ తెలియక నేను చాలా సార్లు అలా చూసాను. మీరు గూడా అలా చూస్తారేమో అని చెప్పేసి చెప్తున్నానంతే. మనం మానిటైజేషన్ అయిన తర్వాత ఆ వీడియోస్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అని చెప్పేసి అప్పుడు మెసేజ్ వచ్చిన తర్వాతే మనం చూసుకోవాలి. ఇంకా మనం ఖాళీగా ఉన్నాం గదా! అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసి చూసినా కూడా ఉపయోగం ఉండదు. కానీ మనమే ఇంకా డల్ అయిపోతాము. అయ్యో! ఇంకా రాలేదా? అసలు మానిటైజేషన్ అవుతుందా? లేదా? అని చెప్పేసి ఇంకా ఇవే ఆలోచనలు మనకి ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదనమాట. నాది ఓన్ ఎక్స్‌పీరియన్స్ అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. నిజంగా నేనైతే అలానే అనుకునేదాన్ని. కానీ అలా అనుకోవద్దు. మనకి మంచి కంటెంట్ ఉంటే తప్పకుండా ఎలిజిబుల్ ఒస్తుంది. లేకపోతే రాదు. చేసేదేం లేదు. రాకపోయినా కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మన ఓన్ కంటెంట్‌తో వీడియోలు చేసుకుంటే తప్పకుండా మళ్ళీ అప్లై ఒస్తుంది. అప్పుడు మళ్ళీ మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకా అయిపోలేదు ప్రాసెస్ ఉంది. చూద్దాం రండి. ఇప్పుడు నేనొక విషయం మీకు క్లియర్‌గా చెప్పాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదేంటి అంటే మనం మానిటైజేషన్‌కి అప్లై చేసినా కూడా చెప్పాను కదా! వీడియోలు ఆపొద్దు అని చెప్పేసి. అదే ప్రాసెస్‌లో మనం వీడియోలని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూట్యూబ్ అన్ని వీడియోస్‌ని గమనిస్తా ఉంటది. అలాగే మనం అప్లై చేసిన తర్వాత కూడా మానిటైజేషన్‌కి అప్పుడు గూడా వీడియోస్ చేస్తున్నారా? లేకపోతే ఆపేసారా? అన్నట్టుగా మొత్తం గమనిస్తూనే ఉంటది. అలా మొత్తం మన వీడియోస్ పెట్టిన తర్వాత మనకి మంచి కంటెంటే ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే మనకి ఎలిజిబుల్ చేస్తారు. కొంతమందికి అప్రూవల్ రాదు. అంటే మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? మనం ఏఐ వీడియోలు చేయడమో, ఏఐ పిక్స్ పెట్టి సాంగ్స్ పెట్టుకోవడమో, ఇలా వేరే వాళ్ళయి తీసుకొచ్చి పెట్టి, లేదంటే మన ఓన్‌గా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో, వాటికి కూడా మానిటైజేషన్ అనేది రిజెక్ట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నప్పుడు నేను ఛానెల్స్ ఫాలో అవుతాను. వాళ్ళల్లో ఇంకా అందరూ చెప్తూ ఉంటే ఏఐ వీడియోస్ వచ్చినప్పుడు అవే బాగా ట్రెండింగ్ అయితే అందరూ అవే చేశారు. అప్పుడు ఎనాథిక్ కంటెంట్ అని వచ్చింది. తర్వాత మానిటైజేషన్ అవ్వదు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అంటున్నారు. ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో తెలీదు కానీ, ఇప్పుడైతే మళ్ళీ నేను రీసెంట్‌గా తెలుసుకుంది ఏంది అంటే మానిటైజేషన్ రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. వీడియోస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోండి మానిటైజేషన్ అయ్యే వరకు. నేను పదే పదే ఇదే విషయం ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. లేకపోతే ఎందుకు పద్దాకలు ఈ విషయం చెప్తున్నాను అని అనుకుంటున్నారా? ఇక్కడ నేను మీకొక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు వీడియోస్ చేసేటప్పుడు మానిటైజేషన్ కోసం వీడియోలు చేయకండి. ఆడియన్స్‌కి బాగా నచ్చుతున్నాయా? లేదా? ఆడియన్స్ చూస్తున్నారా? లేదా? అని చెప్పేసి ఇదొక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకొని ఆలోచించి వీడియోలు చేయండి. మీ ఛానల్ ఎక్కడికో పోతుంది. నిజంగా నేను కూడా ఇవన్నీ ఆలోచించలేదు. మన వీడియోస్ హ్మ్.
కొంచెం వైరల్ అవుతాయా? మానిటైజేషన్‌కి అప్లై చేద్దామా? అన్నట్టుగానే ఆలోచించాను. కానీ రీసెంట్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మాత్రం ఇదే. మన వీడియోస్‌కి మన ఒరిజినల్ వాయిస్ ఇచ్చి, మన ఓన్ కంటెంట్ ఇచ్చి వీడియోలు చేసుకుంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆడియన్స్ ఒక్కసారి కనెక్ట్ అయ్యారు అంటే మన ఛానెల్ ఎక్కడో ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మానిటైజేషన్ గురించి తెలుసుకున్నాం కదా! రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? హ్మ్. హ్మ్. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? హ్మ్. కాపీరైట్ అంటే ఏంటి? కాపీరైట్ క్లెయిము ఎలా వస్తుంది? కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి? అలాగే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మనం ఎలా పాటించాలి? ఇంకా వీటికి సంబంధించి అన్ని వాటి గురించి చక్కగా తెలుసుకుందాం. మనం ఇప్పుడే చాలా ముఖ్యమైన స్టేజ్‌లోకొచ్చాము. ప్రతి యూట్యూబర్లు కళ నెరవేరిన తర్వాత వచ్చే ఆనందం, అలాగే నా కళ నెరవేరిపోయింది, నాకు డబ్బులొచ్చేస్తాయి, మానిటైజేషన్ అయిపోయింది అని చాలా సంతోషపడతారు. కానీ మానిటైజేషనే లేకపోతే డబ్బులెలా వస్తాయి చెప్పండి? అందుకనే యూట్యూబ్ చాలామంది వీడియోస్ ఎలా పరీక్షిస్తుంది, వీడియోస్‌ని ఎలా పుష్ చేస్తుంది, అలాగే ఒకళ్ళకి మానిటైజేషన్ అయితే ఇంకొకళ్ళకి మానిటైజేషన్ అప్రూవల్ ఎందుకు రావట్లేదు, అసలు ఏంటి దీనికి కారణాలు అన్నీ నేను మీకు ముందు ఛానల్‌లో అన్నీ ఆల్రెడీ ముందు చెప్పిన టాపిక్‌లో చెప్పేసాను. ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇవన్నీ మీరు ఫాలో అయితే చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అవుతుంది. డబ్బులొస్తాయి. డబ్బులొస్తే ఇంకేముంది చాలా హ్యాపీ. అయితే మీరు చాలామంది యూట్యూబర్లు ఇలా అనుకోవచ్చు. అదేంటంటే, నేను అసలు ఏం వీడియోలు చేస్తున్నానో, యూట్యూబ్ ఎందుకు రిజెక్ట్ చేసింది అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కొంతమంది కొత్తగా వచ్చిన క్రియేటర్స్ కావచ్చు, లేదంటే తెలిసి తెలియక, లేదంటే తొందరపాటులో తీసుకునే నిర్ణయం ఇలా ఉంటుంది. అదేంటంటే మనకి హడావుడిగా మానిటైజేషన్ గురించి తెలుసుకోకుండా అప్లై చేయడం. లేదంటే మనం అప్లై చేస్తే ఒక పనయిపోతుంది. మానిటైజేషన్ వెంటనే అయిపోతుంది అని చెప్పేసి ఇలా ఆలోచించుకోవడం. ఇలా ఆలోచించి ఏం చేస్తున్నారంటే చాలా తప్పులు చేస్తున్నారు. మనం ఏదైనా పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు మాత్రమే మానిటైజేషన్ అవుతుంది. ఏదైనా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం గాని, మనం దానికి తగ్గట్టుగా మనం వీడియోలు చేస్తున్నామా లేదా? ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలాగా వీడియోలు చేస్తున్నామా లేదా? ఇవన్నీ యూట్యూబ్ గమనిస్తూ ఉంటుంది. గమనించినప్పుడు మాత్రమే మనకి ఎలిజిబుల్ అవకాశం ఇస్తుంది. లేదంటే రీయూజ్డ్ కంటెంట్ తప్పకుండా వస్తుంది. లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. అదెలానో చూడండి. మనం ఈరోజు మానిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం కదా! మానిటైజేషన్ ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు అప్‌లోడ్ చేయాలి? మనం చాలా స్టోరీ వరకు మానిటైజేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము అని నేను అనుకుంటున్నాను. మీకేదైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్‌లో అడగండి. నేను చెప్పే సలహాలు మీకు ఆల్రెడీ చెప్పేసాను. మీరు మీ ఓన్ వాయిస్‌తోనే, ఓన్ వీడియోస్‌తోనే చేసుకోండి మానిటైజేషన్ అయ్యే వరకు అని చెప్పేసి. ఇలాగా చాలామంది హడావుడిలో, ఆవేశంలో చేసే తప్పులు మనకి చాలా వెయిట్ చేయాల్సొస్తుంది నిజంగా. ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు అసలేం ఆలోచించేదాన్ని కాదు. అసలు అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలైనా కూడా నాకసలు వ్యూస్ సరిగ్గా రావట్లేదు. అలాగే ప్లస్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు నా ఛానెలొచ్చేసి. కానీ నేను ఒక ఎక్స్‌పీరియన్స్ మనం ఏదైనా తొందరపడి పనులు చేయకూడదు. తొందరపడితే పనులేదైనా ఆలస్యంగానే అవుతాయి అని చెప్పేసి నాకు లేట్‌గా అర్థమైంది. నేను చేసిన తప్పు మీరు చేయొద్దు. నిజంగా నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన దగ్గర నుంచి వ్యూస్ ఏదో వస్తున్నాయంటే వస్తున్నాయి అన్నట్టుగానే వస్తున్నాయి కానీ, మరీ మంచిగా వైరల్ అయ్యేలాగా అసలు వ్యూస్ కూడా రావట్లేదు. రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఇది ప్రాబ్లమ్ అయిందా? లేకపోతే నేను పెట్టే వీడియోస్ వల్ల కంటెంట్ నచ్చగా ఈ ప్రాబ్లమ్ అయిందా? ఏదైంది కూడా అర్థం కావట్లేదు. కానీ నా వీడియోస్ ఇంకొంచెం బెటర్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. తప్పకుండా మీ ఓన్ వాయిస్‌తోనే చేసుకోండి వీడియోస్. ఓకేనా? అయితే నేనిప్పుడు మీకింకొక విషయం చెప్పాలి. చాలామంది షార్ట్ కట్‌ల్లో వెతుక్కుంటూ ఉంటారు. షార్ట్ కట్‌లంటే మీకు తెలిసిందే కదా! సబ్‌స్క్రైబర్స్‌ని కొనుక్కోవటం, వాచ్ అవర్స్‌ని కొనుక్కోవడం, వ్యూస్‌ని కొనుక్కోవటం ఇవన్నీ షార్ట్ కట్స్ కిందకొస్తాయి. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నద ఏది కూడా మనకి ఎక్కువ కాలం నిలవదు. మధ్యలోనే అది స్టార్టింగ్‌లో బానే ఉంటది.
తర్వాత ఉండే కొన్ని అన్నీ తగ్గిపోతాయి. అన్నీ అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవటం, వ్యూస్ తగ్గిపోవటం, ఆడియన్స్‌కి మన మీద నమ్మకం లేకపోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి మీరు షార్ట్ కట్స్‌కి అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే అలా ఆలోచించొద్దు. మనం ఏదైనా మన సొంత కంటెంట్‌తోనే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. సొంత కంటెంట్‌తోనే ముందుకెళ్తే మనకి ఇది జీవితకాలం ఉంటుంది. ఎందుకంటే మన యూట్యూబ్ ప్రారంభించిన తర్వాత అది మనం ఎండ్ అయ్యే వరకు మనం ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అప్పటి వరకు మనకి వీడియోస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. మనం మధ్యలో డబ్బులిచ్చి కొనుక్కున్నా కూడా మధ్యలో డబ్బులు దండగే తప్ప మనకి దానిలో యూజ్ ఏం ఉండదసలు నాకు తెలిసి. నేను చాలా చూసి నేర్చుకున్నవి, కొంతమందిని చూసి ఎక్స్‌పీరియన్స్ చేసినవి ఇవన్నీ. అయితే ఇంకా మన వీడియోస్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. లైక్ చేస్తే మర్చిపోవద్దు. అయినా నేను చెప్తున్నాను కానీ లాస్ట్ వరకు వీడియో చూసారా? చూస్తే నేను లాస్ట్ వరకు చూసానని కామెంట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్‌లోనో, మధ్యలోనే స్కిప్ చేసి ఎళ్ళిపోయి ఉంటారు. ఏంటి మాకీ సోది అని చెప్పేసి. ఏమో మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా నా వీడియోస్ నేను చేసుకోవాలి కదా! నాకు తెలిసింది నేను చెప్పాలి కదా! నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మీతో చెప్దామని చెప్పి చెప్తున్నాను. అది టెక్ ఛానల్ గూడా కాదు. నేను ఇవన్నీ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. కానీ టెక్ ఛానల్స్ వాళ్ళని చూసినప్పుడు కూడా నాకు సగం అర్థమై, సగం అర్థం కాలేదు. అందుకని చెప్పేసి నేను నా వల్ల ఇంకొకరికి ఉపయోగపడ్డా, పూర్తిగా చెప్దాము అని చెప్పేసి నాకు తెలిసినవి మీతో చెప్పాను. ఒకవేళ నేనేదైనా తప్పు చెప్పి ఉంటే కామెంట్‌లో చెప్పండి. మీరిది తప్పు చెప్పారు అని చెప్పేసి నేను సరిచేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు మన యూట్యూబ్ నిజాలు. ఇక్కడ నిజాలు మాత్రమే ఉంటాయి. అబద్ధాలు ఉండవు. ఏది ఏమైనా నేను నిజాలే చెప్తాను. మన ఎపిసోడు ఇది యూట్యూబ్ నిజాలు ఎపిసోడ్ 3 ఇది. మళ్ళీ ఫోర్త్ మళ్ళీ కమింగ్ బ్లాగ్స్‌లో వస్తది. అప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి మానిటైజేషన్ అవ్వకపోతే మనం ఎన్ని వీడియోస్ చేసినా కూడా వేస్ట్ కదా! మనం యూట్యూబ్‌కి రూపాయి పెట్టుబడి పెట్టకుండా వీడియోస్ చేస్తున్నాం. కానీ మన టైం మొత్తం దీంట్లో కేటాయించి వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి విషయం క్లారిటీగా తెలుసుకోవాలి. నేనిప్పుడు చెప్పింది మీకు కొన్నే, ఇంకొన్ని గురించి యాడ్ చేసి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం మానిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం కదా! నెక్స్ట్ వీడియోలో ఏమొస్తాయంటే రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? కాపీరైట్‌లు ఎలా వస్తాయి? కాపీరైట్ క్లెయిమ్స్ ఎలా వస్తాయి? కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మనం ఎలా పాటించాలి? మనకి మానిటైజేషన్ అప్రూవల్ వస్తుందా? రాదా? ఏఐ వీడియోస్ వల్ల మానిటైజేషన్ అవుతుందా? లేదా? ఇలాంటి టాపిక్స్ అన్నిటి గురించి నేను ఫోర్త్ వీడియోలో చెప్తాను. మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది ఒక ఎత్తు అయితే తర్వాత చెప్పింది ఇంకొక ఎత్తు. అలా ఎందుకన్నానంటే మీకే అర్థమవుతని ఇంకేదైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా ఉంది. మొత్తం కలిపి ఆ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి వీడియోసు. అలానేనా ఇప్పటికి వీడియో లాంగ్ అయ్యుంటది నాకు తెలిసి. ఓకేనా? బాయ్ బాయ్. మదన